హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హెచ్ఎల్ అంటే హోమ్ లోన్. హోమ్ లోన్ ఎవరెవరికిస్తారు? దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? అసలు దాని ప్రాసెస్ ఎలా ఉంటది? ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు మన ముందు దీపక్ గారు ఉన్నారు. హాయ్ దీపక్ గారు. హాయ్ వెంకీ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు? బాగున్నాను సార్, చెప్పండి. సార్ ఇది హెచ్ఎల్ అంటే చాలా మందికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి? ఎట్లా ప్రాసెస్ ఉన్నది చాలా మందికి తెలీదు. సో, అలా హెచ్ఎల్‌కి ఏ డాక్యుమెంట్స్ కావాలి? సార్ బేసిక్గా మాట్లాడుకుందాం సార్. బేసిక్ డాక్యుమెంట్స్ చెప్తాను. ఓకే. హెచ్ఎల్ వచ్చేసి 2 రకాలు ఉంటుంది సార్. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటుంది, సాలరీడ్ ఉంటుంది. ఓకే. సాలరీడ్ గురించి మాట్లాడుకుంటే సాలరీడ్ వచ్చేసి మనకి కస్టమర్ కేవైసీ అంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, కస్టమర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఓకే. ఈ 3 ప్లస్ కస్టమర్ 3 months పే స్లిప్, ఓకే. 6 months బ్యాంకింగ్ ఓకే. ఆర్ ఎల్స్ 1 year బ్యాంకింగ్ అడుగుతారు హెచ్ఎల్లో. అవునండి. సో ఇది చూసుకుంటారు. మళ్ళీ కస్టమర్ ప్రాపర్టీ ఏదైతే కొంటున్నారో ఆ ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్స్ అంటే సేల్ డీడ్. ఒకవేళ ఓకే. బిల్డర్ పర్చేస్ అనుకోండి, సేల్ డీడ్ అడుగుతారు. ఓకే. అదే లేదా రీసేల్ అనుకోండి, ప్రీవియస్గా లింక్ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ అడుగుతారు. ఓకే. బేస్డ్ ఆన్ డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ ఉన్నవి. మేజర్ అయితే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ తీసుకుంటారు, రీసేల్ అయితే. ఓకే. ఇప్పుడు మీరన్నట్టు లింక్ డాక్యుమెంట్స్ అన్నారు కదా సార్. హ్మ్. అంటే రీసేల్‌కి ఎన్ని లింక్ డాక్యుమెంట్స్ తీసుకుంటారు సార్? 30 years వరకు తీసుకుంటారు సార్. 13 ఇయర్స్. 30 ఇయర్స్. 30. ఓకే. ఎందుకంటే మొత్తం చూసుకుంటారు, ప్రీవియస్గా ఇష్యూ మొత్తం లీగల్గా మొత్తం చెక్ చేసుకుంటారు సార్. ఓకే. ఇప్పుడు ఇందులో మనం ఏదైతే లాగిన్ చేస్తున్నారో హోమ్ లోన్లో, లాగిన్ చేసినప్పుడు టెక్నికల్ టీము, లీగల్ టీము 2 ఉంటాయి. ఓకే. టెక్నికల్ టీం వచ్చేసి ప్రాపర్టీ వాల్యుయేషన్ చూసుకుంటారు. ఓకే. లీగల్ టీం వచ్చేసరికి ఎటువంటి ఇష్యూస్లో అయినా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే మనకి ముందే లీగల్ టీంతో చెక్ చేయించుకుంటూ ఉంటారు. ఓకే. మనం లోన్కి వెళ్తున్నామంటే ఆటోమేటిక్గా బ్యాంక్ వాళ్ళే లీగల్గా చెక్ చేసి చెప్తారు. అవునండి. ఇప్పుడు 30 ఇయర్స్, ఒకవేళ 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ లేదండి, ఒక 15 to 18 ఇయర్స్ ఉన్నాయి, అవి చేయొచ్చా? కాల్ తీసుకోవచ్చండి, ఓకే. తీసుకుంటారు. అది ఓకే. బేస్డ్ ఆన్ బ్యాంక్ ఉంటుంది, ఓకే. తీసుకుంటారు. సరే, అసలు దీని ప్రాసెస్ ఎలా ఉంటుందండి? ప్రాసెస్ అంటే ఇప్పుడు చెప్పాను కదా సార్, ఈ డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత మినిమం ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. ఓకే. ఎందుకంటే లీగల్ టెక్నికల్ నేను చెప్పాను కదా సార్, ఓకే. ఆ లీగల్ టెక్నికల్ని బేస్ చేసుకొని మినిమం ఛార్జెస్ ఉంటాయి. అవి పే చేస్తేనే వాళ్ళు లీగల్ టెక్నికల్ ప్రొసీడ్ అవుతారు ఓకే. లాగిన్ అయిన తర్వాత. ఓకే. ఇది మనకి లీగల్ టెక్నికల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత క్రెడిట్కి అలొకేట్ అవుతుంది. ఓకే. క్రెడిట్ నుంచి డెసిషన్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఎంత పర్సెంట్ వరకు మీరు కస్టమర్‌కి మీరు ఫండ్స్ ఇవ్వగలుగుతారండి? ఇప్పుడు ఫండ్స్ అనేది ఎలా అంటే సార్, ఫినాన్షియల్ ఎలిజిబిలిటీ ఉన్నా కానీ ఓకే. ప్రాపర్టీ అనేది సపోర్ట్ చేయాలి. చేయాలి. ప్రాపర్టీ సపోర్ట్ చేయాలన్నప్పుడు ప్రాపర్టీ ఇప్పుడు సపోజ్ కస్టమర్కి ఫినాన్షియల్ ఎలిజిబిలిటీ 1 year ఉంది. ఓకే. ప్రాపర్టీ వాల్యుయేషన్కి వచ్చేసరికి 50 lakhs వచ్చింది. ఓకే. కస్టమర్కి ప్రాపర్టీ వాల్యుయేషన్లో 50 lakhs వచ్చింది, ఏదైతే వచ్చిందో అందులో 70% వరకు 80% వరకు ఇస్తారు. ఓకే. అంతే అండి. ఇప్పుడు మీరు సాలరీ ఎంప్లాయ్ గురించి చెప్పారండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్కి డాక్యుమెంట్స్ ఏం కావాలండి? సేమ్ సార్, కేవైసీ, ఓకే. 3 years ITR, ఓకే. వాళ్ళ బిజినెస్ ప్రూఫ్, వింటేజ్ ప్రూఫ్ అడుగుతారండి. ఓకే. వింటేజ్ ప్రూఫ్ అంటే మీకు తెలిసిందే, జిఎస్టీ కానీ, ఐటీఆర్. ఐటీఆర్ అనేది టర్న్ ఓవర్ గురించి, అవునండి. జిఎస్టీ, లేబర్ లైసెన్స్ ఇవి ఉంటాయి. ఓకే. వీటి ప్రకారం వింటేజ్ ప్రూఫ్ అనేది చూస్తారు. ఓకే. ఇలా ఇప్పుడు దీనికి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కానీ, లేదంటే బీటీ కానీ, టాప్అప్ కానీ అట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయండి దీంట్లో? ఉంటాయి సార్. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, టాప్అప్ కూడా ఉంటుంది. ఓకే. బేస్డ్ ఆన్ ప్రాపర్టీ అండ్ ఎలిజిబిలిటీ. ఓకే. వాళ్ళ ఏ బ్యాంక్లో అయితే తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ నామ్స్ పెట్టి అయితే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఓకే. ఆఫ్టర్ 12 EMIs. ఓకే. ఇప్పుడు టాప్అప్ ఎప్పుడు పెట్టుకోవచ్చండి మళ్ళీ? ఏదైనా 12 EMIs. 12 EMIs. ఓకే. దీని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటాయి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు బేసిక్గా స్టార్టింగ్ గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి, మనకి ఇప్పుడు SBI కూడా ఉంది, ఓకే. 7 నుంచి స్టార్ట్ అవుతాయి సార్. ఓకే. అది మనం వేసే నాన్ బ్యాంకింగ్ కానీ బ్యాంకింగ్ కానీ అప్ టు 11-12 దాకా వెళ్తాయి. ఓకే అండి. ఇప్పుడు ప్రాసెసింగ్ ఫీ అనేది మినిమం అన్న చెప్పారు కదా మీకు? అవునండి. ప్రాసెసింగ్ ఫీ కాదండి, అది లాగిన్ ఫీ. లాగిన్ ఫీ. ప్రాసెసింగ్ ఫీ ఉంటుందండి దీంట్లో మళ్ళీ? ఉంటుందండి. ఓకే. ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇన్సూరెన్స్ వద్దు, నేను తీసుకోను, నాకు వేవియర్ కావాలి అంటారు. ఓకే. ఇన్సూరెన్స్ తీసుకోవటం వల్ల మనకే బెనిఫిట్. ఓకే. ఎందుకంటే అనుకోకుండా ఫ్యూచర్లో
జరగకూడదు ఏమైనా జరిగి ఓకే. ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఈఎంఐ పే చేస్తున్నారో ఓకే. అది ఫ్యామిలీకి బర్డెన్ అవ్వకుండా ప్రాపర్ రీజన్ ఉంటే ఓకే. ఇన్సూరెన్స్లో క్లెయిమ్ అయిపోతుంది మనకి. ఓకే. అప్పుడు ఈ అమౌంట్ అనేది పే చేసే పని లేదు. ఫుల్ అమౌంట్ ఫుల్ టెన్యూర్ తీసుకోవాలి ఓకే. ఇన్సూరెన్స్. నాకు డీవియేషన్ కావాలి అంటే ఇబ్బంది పడతారు. ఇప్పుడు మీరు ఇందాక బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అన్నారు, టాప్అప్ అన్నారు కదా సార్. ఆ టాప్అప్ అనేది ఎన్ని ఈఎంఐస్ తర్వాత పెట్టుకోవచ్చు? బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనేది ఎన్ని ఈఎంఐస్ పెట్టుకోవచ్చు? ఓకే అండి. ఇప్పుడు 12 ఈఎంఐస్ అనేది మ్యాండేటరీ అండి. 12 ఈఎంఐస్ తర్వాత బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ టాప్అప్ పెట్టుకోవచ్చు. ఓకే. హెచ్ఎల్లో ఫోర్ క్లోజర్ ప్రీ క్లోజర్ అని కూడా ఉంటాయి. ఓకే. ఫోర్ క్లోజర్ ఉంటుంది ఓకే. అండ్ పార్ట్ పేమెంట్, పార్సల్ పేమెంట్. పార్షియల్ పేమెంట్స్ అన్నా పార్ట్ పేమెంట్స్ అన్నా ఓకే. మనకు ఒకటే కిందకి వస్తుంది. ఓకే. మనకి హెచ్ఎల్లో ఏంటంటే ఇప్పుడు ఈ పేమెంట్స్ వచ్చేసి అన్లిమిటెడ్ టైమ్స్ చేసుకోవచ్చు. పార్షియల్ పేమెంట్ అనేది అన్లిమిటెడ్ టైమ్స్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు ఆప్షన్ వస్తుంది ఓకే. ఏంటంటే టెన్యూర్ తగ్గించుకుంటారా లేదా టెన్యూర్ పెంచుకుంటారా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించుకుంటారా అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఓకే. మాక్సిమం కొంతమంది ఈఎంఐ తగ్గించుకోవడానికి టెన్యూర్ పెంచుకుంటారు. ఓకే. టెన్యూర్ పెంచుకోవడం వల్ల మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది స్టాండర్డ్ గా అలానే ఉండిపోతుంది. అలానే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేస్తాం మనం బ్యాంక్ కి. అవునండి. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు లాభపడతాడు కానీ మనం ఏం లాభపడతాం. మాక్సిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా డిపెండ్ అవ్వాలి. ఓకే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిపెండ్ అయితే అమౌంట్ తగ్గింది, కొంచెమే తగ్గుతుంది. సో మనకి ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ అనేది తక్కువ పడుతుంది. అవునండి. సో దాని గురించి నేను అంటే చాలా మంది ఏంటంటే ఈఎంఐ బర్డెన్ అయ్యి వాళ్ళ తక్కువ చేసుకుందాం అనుకుంటారు. అది వాళ్ళ ఫైనాన్షియల్ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళు మూవ్ అవటం చూసుకోవాలి. నా సజెషన్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించుకోవాలి. ఓకే. అండ్ ఇప్పుడు చార్జెస్ అనే క్వశ్చన్ వస్తుంది నాకు తెలిసి. సో ఈ చార్జెస్ అనేది ఏంటంటే కస్టమర్కి 12 ఈఎంఐస్ తర్వాత బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కానీ క్లోజింగ్కి కానీ ఎటువంటి చార్జెస్ ఉండవు. ఇదండి ప్రీ క్లోజర్కి వాటికి కూడా చార్జెస్ ఉండవు హోమ్ లోన్లో. ఓకే సార్. ఇప్పుడు పర్సనల్ లోన్లో లాగే ఇక్కడ కేటగిరీస్ అని లిస్ట్ ఉంటుందా సార్? దీంట్లో ఉంటుందండి. కాకపోతే ఇక్కడ పర్సనల్ లోన్ కంపెనీ ప్రొఫైల్ చూస్తారు, ఓకే, ప్రాపర్టీ లిస్టింగ్ చూస్తారు. ప్రాపర్టీ లిస్టింగ్ అంటే ఎలా చేస్తారంటే డెవలప్డ్ ఏరియాస్లో ఉంటే ఓకే, ఆ డెవలప్డ్ ఏరియాస్లో కానీ ప్రాపర్టీ ఉండే ఏరియాని బట్టి లిస్టింగ్ ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ మనకేంటంటే పర్మిషన్స్ ఉంటాయి. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, ఈ పర్మిషన్స్ గ్రామ పంచాయతీలో ఉన్న వాటికి కొంచెం తక్కువ పర్మిషన్స్ వస్తాయి. సో ఇప్పుడు మున్సిపాలిటీ వేరే, గ్రామ పంచాయతీ వేరే. మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళకి మనం స్మూత్గా లోన్ వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు గ్రామ పంచాయతీ అనుకోండి, కొంచెం మనం కాల్స్ తీసుకోవడం టైం పడుతుంది. ప్రాసెస్ టైం అంటే ఏం లేదండి, ఒక్కసారి లాగిన్ అయితే ఆ పని మనం అనుకున్న అమౌంట్ రాకపోవచ్చు. ఓకే. కాకపోతే హ్యూజ్ డిఫరెన్స్ ఉండదు, చేపించవచ్చు. బట్ గ్రామ పంచాయతీలో ఉండి ప్లాన్ అండ్ పర్మిషన్, ఇప్పుడు సపోజ్ ప్రాపర్టీ లిస్టింగ్ లేదనుకోండి, ఏదైతే సర్టెన్ ప్లాన్ పర్మిషన్ మున్సిపాలిటీ నుంచి వస్తేనే ప్రొసీడ్ అవ్వగలం. ప్లాన్ పర్మిషన్ కంపల్సరీ కావాలి. ప్రాపర్టీ డాక్యుమెంట్స్లో నేను ఇందాక ఇవి చెప్పడం మర్చిపోయాను. ప్లాన్ పర్మిషన్ అనేది కంపల్సరీ ఉండాలి. అవి మనం లాగిన్ టైంలో అడుగుతారు, అవి కూడా ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇప్పుడు మనకి కేటగిరైజేషన్ అని అడిగారు మీరు, ఇలా చెక్ చేస్తారు కేటగిరైజేషన్ వచ్చేసి. ఓకే అండి. ఇప్పుడు మీరు ఇండివిజువల్ హౌస్కే మీరు హోమ్ లోన్ ఇస్తారా, లేదంటే అపార్ట్మెంట్ కానీ పెద్ద పెద్ద బిల్డర్స్కి అలాంటివి ఏమైనా ఇస్తారండి లోన్? ప్రతి ఒక్కరికి ఇస్తారండి. ఇండివిజువల్ హౌస్ అంటే ఇక్కడ బిల్డర్ పర్చేస్, మేస్త్రి పర్చేస్, రీసేల్ 3 ఉంటాయండి. 3 రీసేల్కి ఒక రకంగా క్యాల్కులేషన్ ఉంటుంది, బిల్డర్ పర్చేస్కి ఒక రకంగా క్యాల్కులేషన్ ఉంటుంది. బిల్డర్ పర్చేస్ ఇన్ ద సెన్స్ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కానీ డెవలప్మెంట్కి తీసుకొని బిల్డర్ కడతాడు, అందులో ఇంత 60 నాకు 40 నీకు అని ఓనర్ బిల్డర్ మాట్లాడుకుంటారు. అవన్నీ మనకి క్యాల్కులేషన్స్ మనకి అంత ఇది ఉండదు. బట్ ఏదైతే బిల్డర్ పర్చేస్ ఉందో ఆ బిల్డర్ పర్చేస్లో ఆ అపార్ట్మెంట్లో సర్టెన్ అపార్ట్మెంట్లో ఇన్ని యూనిట్స్ ఉంటేనే లోన్ వస్తుంది అని బ్యాంక్ వాళ్ళకి కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ కొన్ని నామ్స్ ప్రకారం ఆ యూనిట్స్ ప్రకారం లోన్ అనేది చేయొచ్చు. మేస్త్రి పర్చేస్ అంటే ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇప్పుడు ఏదైతే కస్టమర్ ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ ఉంది, ఒక ల్యాండ్ ఉంది సపోజ్, ఆ ల్యాండ్ ఎవరైతే కట్టిస్తున్నారో అతని పేరు మీదే ఉంది. ఆ కట్టించి అమ్మేదాన్ని మేస్త్రి పర్చేస్ అంటారు.
కస్టమర్‌కి అమ్ముతున్నాడు. కస్టమర్ పేరుకి ల్యాండ్ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాడు. ప్లస్ హౌస్ వస్తుంది. దీన్ని మేస్త్రి పర్చేజ్ అంటారు. ఓకే. ఒక ల్యాండ్ ఓనరే ఒక ఇల్లు కట్టించి అంటే వెంచర్ లాగండి. ఇప్పుడు ఓకే. వెంచర్స్ ఉంటాయి కదా మనకి, ల్యాండ్‌లో ఇల్లు కట్టించి ఇండిపెండెంట్ హౌస్, విల్లాస్ కట్టించి అమ్ముతా ఉంటారు. ఓకే. వాటిని మేస్త్రి పర్చేజ్ అంటారు. అంటే ఇప్పుడు మీరు ఓన్లీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్‌కి, ఇండివిడ్యువల్ హౌస్‌కి ఆటికే లోన్స్ ఇస్తారా? అంటే ఇప్పుడు అందరూ కూడా అందరికీ పెద్ద పెద్ద హౌస్ ఉండాలని లేదు కదా సార్. కొంతమంది ఉన్నవాళ్ళు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ తగ్గ ఇల్లు వాళ్ళకు ఉంటుంది. అంటే రేకులు కానీ, చిన్న ఒక గది మనం స్లాబ్ పోసుకొని ఉంటాం కానీ, అలాంటి వాళ్ళకి కూడా మనం లోన్ ఇవ్వగలుగుతామా? ఇవ్వచ్చు సార్. ఎవరికైనా లోన్ ఇవ్వచ్చు. స్టార్ పవర్స్‌కి వస్తే ఎటువంటి లోన్ అయినా చేపించవచ్చు మనం. ఓకే. అంటే ఇప్పుడు ఇతనికే ఇస్తాము, మేము పెద్ద ఉన్న వాళ్ళకే లోన్ చేస్తాము అని మేము అనట్లేదు. మేము అనేది ఏంటంటే మేమున్నదే పూర్ వాళ్ళ కోసం. ఓకే. పూర్ వాళ్ళ కోసం ఎందుకున్నాము అంటే ఈ వీళ్ళకి సరైన సోర్స్ దొరకదు సార్. ఇది నమ్మిస్తూ ఉంటారు. సో దాని గురించి ఇప్పుడు ఏదైతే పూర్ వాళ్ళకు ఉందో వాళ్ళకి సోర్స్ దొరకదు సార్. ఆ ప్లాట్ఫామే మేము. ఓకే. ఏంటంటే ఇప్పుడు లోన్స్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే నేను ఆపదలో ఉన్నా అంటే ఆదుకున్న స్టార్ పవర్ అంటారు. అవునండి. 110% మీరు మంచి మాట చెప్పారు. ఓకే అండి. మీకు లోన్ కావాలి, నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలో అర్థం కావట్లేదు, బ్యాంక్ వెళ్తే నాకు ఇబ్బంది పెడుతున్నారు, చెప్పించుకుంటారు, ప్రాపర్ గా ఆన్సర్ ఎవరు ఇవ్వరు. సో మీరు స్టార్ పవర్స్కి వస్తే మీరు మీ సొంత వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చి సొంత వాళ్ళతో ప్రాసెస్ చేయించుకున్నట్టు ఉంటుందండి. ఓకే. ప్రతి ఒక్కళ్ళకి మేము లోన్ చేపిస్తాం. ఓకే. నాట్ ఓన్లీ రిచ్, పూర్కి కూడా చేపిస్తాము. ఓకే. పూర్ రిచ్ అని కాదండి, ఇదంతా స్టార్ పవర్స్ అంతే. మేము అదే స్టేజ్ నుంచి మీరు దానికి ఫుల్ఫిల్ చేస్తాము. ఓకే. సో ఏంటంటే ఇప్పుడు అది ఆ లోన్ పూర్ కంటే ఆ ఏరియా లొకాలిటీని బట్టి, ఓకే, ఆ ఏరియా ఎక్కడైతే ఉందో వాళ్ళు తీసుకునే ల్యాండ్ ఎంత ఉంటుంది, ఇవి క్యాలిక్యులేషన్స్. బ్యాంక్ కి పూర్ రిచ్ మినిమం క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా. మినిమం క్యాలిక్యులేషన్స్ చూసుకొని ఎలిజిబిలిటీ ప్రకారం చేసేయచ్చు. ఓకే. ఇప్పుడు మీరు అట్లానే ఓపెన్ ప్లాట్స్ కూడా ఇస్తారండి, అంటే మార్ట్గేజ్ లోన్ లాగా అట్లా ఇస్తారండి. ల్యాప్ ఉంటుంది, లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీ అంటారు. హోమ్ లోన్ వేరే, లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీ వేరే. ఆల్రెడీ ల్యాండ్ ఉంటే ఓపెన్ ల్యాండ్స్ మాక్సిమం అందరికీ చేయరండి. కొన్ని ఏరియాస్ కొన్ని బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ చేస్తాయి. ఇప్పుడు ఏదైతే ప్రాపర్టీస్ లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీ వాటికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అలా అంటే ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ కి మినిమం ఇన్ని స్క్వేర్ యార్డ్స్ ఉండాలి అని ఉంటుందండి, అంటే రిస్ట్రిక్షన్స్ ఉంటుందా? ఎంత ఉంటే చేయగలుగుతాము, ఎంత ఉంటే చేయలేమని? అంటే మరీ కొంతమంది ఏం చేస్తారంటే 1 సెంట్, 2 సెంట్లు, 3 సెంట్లు వాటికి రాదు సార్. అంటే ఎలిజిబిలిటీ ప్రాపర్టీ సపోర్ట్ చేయాలని నేను హోమ్ లోన్ చెప్పాను. అలాంటిది మార్ట్గేజ్ లో సపోర్ట్ చేయాలి కదా ప్రాపర్టీ. సో దాని గురించి కస్టమర్ ఏంటంటే రిక్వైర్మెంట్ సాలరీడ్ పర్సన్ అనుకోండి, పర్సనల్ లోన్ కి వచ్చేయండి, మీకు తక్కువ 10 years లో తొందరగా లోన్ అయిపోతుంది కదా. అదేదో 10.99 ఈ రేట్స్ ఉన్నాయి మనకి. పర్సనల్ లోన్ సజెస్ట్ చేస్తాను నేను. లేదు కస్టమర్ కి మార్ట్గేజే కావాలి అంటే చేపిస్తాం మనం అది కూడా. అంటే మీరు ఇప్పుడు కస్టమర్ కి వాళ్ళు ఉన్న రిక్వైర్మెంట్ ని ఏదో విధంగా అయితే మన దగ్గరకు వస్తే చేయగలుగుతారు. కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి కనుక్కొని కస్టమర్ పర్పస్ ప్రకారం చేస్తాం. ఓకే అండి. చూసారు కదండి ఈరోజు హెచ్ఎల్ గురించి, అంటే హోమ్ లోన్ గురించి మనం దీపక్ గారు చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ సార్.